ప్రాజెక్టు చేస్తేందుకు రాదు. వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? నీకు డే 1 నుంచి రావాలి కాలేజ్కు, ల్యాప్టాప్తో రావాలి, డిజిటల్ బోర్డు మీద చదవాలి, టీచర్ చదువు చెప్పాలి, నువ్వు ల్యాప్టాప్లోనే నేర్చుకోవాలి. డే 1లోనే ఫస్ట్ ఇయర్లోనే నీకు కోడింగ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, డేటా సైన్స్ కానీ మొత్తం నేర్పించాలి సిలబస్తో పాటు. ఫస్ట్ ఇయర్లోనే తరో అయిపోతే నీకు సెకండ్ థర్డ్ ఇయర్ ఈజీగా అయిపోతుంది. హాయ్ అందరికి, మనం ఈరోజు ఈ టాపిక్ గురించే మాట్లాడుకున్నాం. కానీ దానికంటే ముందు మీకు ఒక ప్రశ్న. మన లైఫ్ లో మనీ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. కానీ మీకు మీ మనీని ఎట్లా ఉపయోగించాలనో, ఎట్లా ఖర్చు పెట్టాలనో ఎవరు నేర్పించారు? ఏ స్కూల్లో నేర్పించారు? ఏ కాలేజెస్ లో నేర్పించారు? ఎక్కడ ఎవరు కూడా నేర్పించలేరు కదా. మరి మన ఈ స్కూల్స్, మల్లారెడ్డి అసొంటి కాలేజెస్, యూనివర్సిటీస్ ఈ మనీ అనే ఒక మెయిన్ సబ్జెక్ట్ గురించి ఎందుకు నేర్పించాయి? అసలు స్కూల్స్, కాలేజెస్ మనకు ఏం నేర్పిస్తాయి? కాలేజ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, జావా, డేటా సైన్స్ వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. కానీ మనీ గురించి, క్రెడిట్ కార్డ్ గురించి, అసెట్స్ గురించి, టాక్సెస్ గురించి, ఇన్వెస్ట్ చేయడం గురించి ఎక్కడా లేదు కదా. ఎందుకు లేదు అంటే మనం కాలేజెస్ లో టాపర్ రావాలి, ర్యాంకులు కొట్టాలి కాబట్టి. నువ్వెందుకు టాపర్ రావాలి? ఎందుకు ర్యాంకు కొట్టాలి? ఎందుకంటే నువ్వు ఒక జాబ్ చేయాలి కాబట్టి. అంతే తప్పించి నీ సొంతంగా నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవడం కోసం మాత్రం కాదు. కాబట్టి స్కూల్స్ లో, మల్లారెడ్డి అసొంటి కాలేజెస్ లో నిన్నొక జీతగాన్ లెక్కనే తయారు చేస్తారు తప్పించి నువ్వు 10 మందికి జీతం ఇచ్చేటట్లుగా తయారు చేయరు. ఇప్పుడు చెప్పండి, ర్యాంక్స్, గ్రేడ్లు అవసరమా అసలు? దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ స్కూల్స్ లో, కాలేజెస్ లో ట్యాంపర్స్, ర్యాంక్ కొట్టిన వాళ్ళే ఎక్కువగా అప్పులలో ఉండిపోతారు. వీళ్ళకి పిల్లం, పిల్లలు, ఇల్లు, కార్ ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్, నథింగ్ బట్ లయబిలిటీస్. వీళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ లేకపోవడంతో వీళ్ళ జీతం వచ్చినట్టు ఈఎంఐలకే పోతుంది. అసలు మనమేం చేయాలి? చిన్నప్పటి నుంచెల్లే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మనీ అనే ఒక మెయిన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది మన పేరెంట్సే మనకు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మనీ అనే ఒక సబ్జెక్ట్ ని మనకు చిన్నప్పటి నుంచెల్లే చెప్పుంటే, అంటే ఎట్లా ఖర్చు చేయాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా మనం ఆస్తులు కొనాలి, అసలు అసెట్స్ అంటే, లయబిలిటీస్ అంటే ఏంటిది అని చెప్పుంటే ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ లో 90% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. ఇది ఎక్స్ట్రీమ్లీ మన పేరెంట్స్ తప్పే. ఇక నుంచి మనమైనా మన పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. అంతేగాని ర్యాంక్స్ కొట్టండి, మల్లారెడ్డి కాలేజ్ లో జాయిన్ కాండి, టెక్నాలజీ నేర్చుకోర్రి, ఇది కాదు. అసలు మనీని ఎట్లా వాడాలి, ఎట్లా ఖర్చు చేయాలి, దేన్ని కొనాలి, దేన్ని కొనకూడదు, వీటి గురించి చెప్పండి. అసలు ఇన్కమ్ అంటే ఏంటిది, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, అసెట్స్ అంటే ఏంటిది, వీటి గురించి తెలుసుకోవాలి. ఇంతకీ మీకేమనిపించింది? మనీ అనే ఒక మెయిన్ సబ్జెక్ట్ ని ఈ సైన్స్, డేటా సైన్స్, జావాతో పాటు దీన్ని కూడా స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని అనిపించిందా? మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి, మనీ అనే ఒక మెయిన్ సబ్జెక్ట్ గురించి చెప్పాలనా లేదా? లేకపోతే ఈ ర్యాంక్స్, గ్రేడ్స్ ఎందుకు పనిచేస్తాయనా? మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ టాపిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.